బీచ్ పునరుద్ధరణ ఇది విజయవంతమైన కార్యక్రమం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అధికారుల నిరంతరం శ్రమ వల్ల ఇది సాధ్యమైంది. దేశంలో 13 బీచ్లకు ఈ అర్హతలు ఉంటే అందులో ఏపీ నుండి రుషికొండ బీచ్ కు ఉండడం మన అదృష్టమని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న అందాలు ప్రకృతి సంపద కలిగి ఉండటం వల్లే రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ వచ్చింది. ఈ బీచ్ ఒక ప్రత్యేకమైంది. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయగలం. బీచ్ల శుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏపీలో టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి పెట్టి ఉందంటూ మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతం అందంగా ఉండాలి అంటే మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాగే స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని కొద్ది రోజుల గ్యాప్ తోటి పునరుద్ధరించుకునేటువంటి శుభ కార్యక్రమానికి ఈ రోజు మళ్ళీ శ్రీకారం చుట్టడం జరిగింది. నిజానికి ఇక్కడ నిర్వహణ లోపం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు, ఈ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్మార్క్ ప్రతినిధులు టెంపరీగా మాత్రమే దీన్ని ఉపసంహరించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూసి కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఏ స్థాయిలో సహకారం అందిస్తుందో గమనించి వారే మళ్ళీ దీన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఇచ్చారు. దానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, వారి యంత్రాంగం, అదేవిధంగా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మా కమిట్మెంట్ ఏదైతే ఉందో బ్లూ ఫ్లాగ్ని కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో మరిన్ని సముద్ర తీరాల్లో కూడా బ్లూ ఫ్లాగ్ని తీసుకురావాలనే ప్రయత్నం మేము ఏదైతే చేస్తున్నామో దాంట్లో భాగంగా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ని కూడా అత్యున్నత ప్రమాణాలతోటి కొనసాగిస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు విధానాలు కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయనేటువంటి మాట మనకు తెలుసు. వాటిని అధిగమించి ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ, ఆక్రమణల విషయంలో కానీ, పరిశుభ్రత పాటించే విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా దీన్ని సంపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో కూడినటువంటి బీచ్గా, అదేవిధంగా పర్యావరణ విద్యను అందించేటువంటి బీచ్గా, దాంతోపాటు అత్యున్నత ప్రమాణాలతోటి నిర్వహించే విధానంతో దీన్ని రూపుదించాలని పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ డెన్మార్క్ ప్రతినిధులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించి పునరుద్ధరించినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మొత్తం దేశం మొత్తం మీద 13 బీచ్లు బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా రూపాంతరం చెందితే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా, బీచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం, అదేవిధంగా ఇతరత్ర బీచ్ షాక్స్ లాంటివి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీసుకురావటం. దాంతోపాటు ప్రధానంగా మేము కోరుకుంటున్నది ప్రభుత్వం, అధికారులు, విధానాలు ఒక పక్కన ఉంటే ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే దీన్ని బాగా మెయింటైన్ చేయలేం. అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేటువంటి అంశం, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో కానీ, వారిని భాగస్వాములు చేసే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ని కాపాడే విధంగా వాళ్ళని కూడా తయారు చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ఎవరైనా ఆక్రమణలు చేస్తుంటే మాత్రం దయచేసి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తాం. ఆక్రమణల నుంచి బయటికి తొలగండి. తద్వారా ఈ ప్రాంతం యొక్క స్వచ్ఛతను కాపాడాల్సిందిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడేలాగా, అజిరామరంగా నిలిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేటువంటి మాటని తెలియజేస్తున్నాను.